హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఈరోజు మా బాబు స్కూల్లో మామ్స్ రెసిపీ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశారండి. దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కూల్ మ్యామ్స్ అంతా బాగా డెకరేషన్ అనేది చేశారు. అందరూ మామ్స్ వాళ్ళ రెసిపీస్తో చాలా రకమైన వంటకాలు చేసుకొని వచ్చారండి. అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అన్ని రెసిపీస్ టేస్ట్ చేశానండి. అన్నీ చాలా బాగున్నాయి. మనకు తెలియని రెసిపీస్ కూడా చేసుకొచ్చారనమాట. నేనైతే శనగపప్పు పాయసం తీసుకెళ్ళానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, హాయ్ అని చెప్తున్నాడు కదా, తనే అండి మా బాబు. తను అన్నిట్లోనూ యాక్టివ్గా ఉంటాడండి. కిడ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్తో ఈ ఈవెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నాకైతే ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది. వీళ్ళందరినీ చూస్తే అక్కడ చాలా ఎంజాయ్ చేయబుద్ధి అయింది. వీక్లీ వన్స్ ఇలా ఈవెంట్స్ పెట్టుకుంటూ ఉంటే అందరూ కలుస్తామండి. చాలా బాగా స్కూల్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి సాటర్డే ఏదో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు యాక్టివిటీస్లో కూడా చాలా బాగుండాలండి. వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి. ఇలా ఈ చిన్ని క్యూట్ పిల్లల్ని చూసి నాకైతే ఎంతో బాగా అనిపించిందండి. నిజంగా మీరేమైనా అనుకోండి, వీళ్ళు చాలా బాగా కొంచెం సతాయిస్తారు. బట్ వాళ్ళు లేకుండా మనం ఉండలేం కదా. స్కూల్లో చిన్న పిల్లల్ని కూడా దింపేసి వెళ్తారండి. డే కేర్ అనమాట. మమ్మీస్ ఫాదర్స్ జాబ్స్కి వెళ్తారు కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ కిడ్స్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తారండి. పాపం సాయంత్రం వరకు ఉంటారు. బట్ ఆ టీచర్స్ కూడా చాలా బాగా చూసుకుంటారండి. స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి ప్రతి ఫెస్టివల్కి మంచి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంటారండి ఈ స్కూల్ వాళ్ళు. ఇప్పుడైతే మేమందరం లంచ్ చేస్తున్నామండి. ఎగ్జాక్ట్లీ టైం 1:30 అలా అవుతుంది. వీళ్ళందరూ మేడమ్స్ అండి, ఆ స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. చూస్తున్నారు కదా, మామ్ ఇంకా కిడ్స్ అందరూ కూర్చొని కలిసి వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అందరితో కలిసి తినడం మనకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఈ డేస్లో ఎవరి వర్క్స్ వాళ్ళకే ఉన్నాయి. దొరికేది ఓన్లీ సాటర్డే సండే మాత్రమే. ఇస్తున్నారు కదా, మా వాడు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి. నిజంగా చాలా బాగుంటుందండి ఇలా ఉండడం. ఇది ఒక మెమరీలా ఉండిపోతుందన్నమాట మన లైఫ్లో. మన కిడ్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసామని ఒక స్వీట్ మెమరీ అన్నమాట. ఇక్కడ చూడండి, మా బాబు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫుడ్ చాలా సూపర్గా ఉందని చూపిస్తున్నారు. మేము ఇలా ఈవెంట్ని ఎంజాయ్ చేస్తుండగా అక్కడికి కోతులు కూడా వచ్చాయండి. కానీ గుడ్ లక్ ఏంటంటే అవి మమ్మల్ని ఏం చేయలేదు. మా కిడ్స్ని కానీ మా ఈవెంట్ని కానీ ఏమీ డిస్టర్బ్ చేయలేదు. పాపం అలా వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలనే వచ్చాయేమో, బట్ ఒక్కటి పెడితే ఇంకా వస్తాయి కదా, సో అందుకని వాటిని పట్టించుకోలేదన్నమాట. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి. ఇంకా ఫైనల్గా ఇలా చెఫ్ మాదిరి క్యాప్స్ పట్టుకొని మేము పిక్స్ అయితే దిగామండి. ఇలా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా టీచర్స్తో అందరితో కలిసి ఇలా ఈవెంట్ని ఎంజాయ్ చేసామండి మేమందరం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము మా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీళ్ళందరూ మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్సే అండి, స్కూల్ ఫ్రెండ్సే. వీళ్ళందరూ నాకు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్. చాలా క్లోజ్ అయిపోయారు కొద్ది టైంలోనే. ఫైనల్గా వాళ్ళ టీచర్స్ని కూడా మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. ఈరోజైతే ఈ ఈవెంట్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe this on the